వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఐటీ పారిశ్రామల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కలెక్టర్. పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. డీటెయిల్స్లోకి వెళ్తే భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం రేగొండ మండలం చెన్నాపూర్కు చేరుకున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను ఐటీ పారిశ్రమ శాఖల మంత్రి శ్రీధర్ బాబును ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని పలు బీసీ కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయమై రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు 18న నగరంలోని ధర్నా చౌక్ మహాదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు జరపకుంటే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామన్నాయి. బషీర్బాగ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ రాజ్యాధికార బషీర్బాగ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు డి సురేష్, కె జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా రాబోయే మా ప్రభుత్వం లోపల ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల లోపల 42% కూడా ఇప్పుడు వాళ్ళకు వాయిసే లేదు. ఎందుకంటే దే హ్యావ్ అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లని కానీ చాలా పెద్ద ఎత్తున అన్యాయం చేసింది. కాబట్టి గ్రామ పంచాయతీ అంటే రూరల్ ఏరియాలో మొత్తము ఈ సందర్భంలో మీకు ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 86లో కూడా ఎన్టీ రామారావు 44% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి ఇది అనేటటువంటిది ఈ పరిస్థితుల్లో లేవు అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఇంతవరకు అంటే కార్యాచరణ అనేటటువంటిది ఏదో టెక్నికల్ కార్యాచరణ చేసింది తప్ప సాధించేటటువంటి ప్రయత్నాలు చేయడంలో కూడా టోటల్గా విఫలమైంది. ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలు కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే దీని మీద తీవ్ర స్థాయిలో కూడా కృషి చేసిన తర్వాతనే సాధించిన తర్వాతనే ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరము కాంగ్రెస్ పార్టీ చర్యలను కానీ ఈ ప్రభుత్వ చర్యలను కానీ హర్షించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇటువంటి డ్రామాలు ఏవైతున్నాయో గతంలో డ్రామాలు చేసినటువంటి విధంగా ఏ ప్రభుత్వాలే కానీ డ్రామాలు చేసుకుంటూ టైంపాస్ చేసేసి బీసీలను నట్టేట ముంచినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దానికి ఇప్పుడు మాత్రం నూకలు చెల్లిన కాలం ఇది. ఈరోజు బీసీ శక్తి అనేటటువంటిది చాలా సశక్తంగా ఉంది. మీరు అనుకుంటున్నారు ఏంటంటే మేము కొన్ని గతంలో చేసినటువంటి ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా బీసీ మూవ్మెంట్ను కానీ రాబోయే ప్రజా మూవ్మెంట్ను కానీ మేము పద్ధతి ప్రకారం మనం అడ్డుకొని మా కార్యక్రమం మేము సఫలంగా చేసుకుంటామనేటటువంటి పాత భ్రమలు ఏమైనా ఉంటే దాన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. గద్వాల ట్రాక్టర్పై ఓ యువకుడు సినిమా స్టైల్లో స్టంట్ చేశాడు. దాంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు హడలిపోయారు. జాతీయ రహదారి 44పై విన్యాసాలు చేస్తూ అందరినీ హడలెత్తించి భయభ్రాంతులకు గురి చేశాడు. జోగులాంబ గద్వాల్ జిల్లా మనవపాడు నుండి ఉండవల్లి మండల పరిధిలోని జాతీయ రహదారిపై యువకుడు ట్రాక్టర్పై సాఫీగా పడుకొని డ్రైవింగ్ చేసుకుంటూ పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
జాతీయ రహదారిపై వందల వాహనాలు హై స్పీడ్తో పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ యువకుడు ట్రాక్టర్పై సాఫీగా పడుకొని డ్రైవింగ్ చేయడంతో పలువురు వీడియోని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జాతీయ రహదారిపై ప్రతిరోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యువకులు చేసే స్టంట్ల వల్ల పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ట్రాక్టర్ సంబంధించిన యువకుడు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం చెందిన వ్యక్తి. ఈ సందర్భంగా మానవపాడి ఎస్ఐ చంద్రకాంత్ మాట్లాడుతూ యూట్యూబ్ రీల్స్ కోసం ఎవరైనా సరే రోడ్ల మీద బైక్ మీద కానీ ట్రాక్టర్ మీద కానీ కార్ల పైన కానీ విన్యాసాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ఏదైనా సరే ఇలాంటి స్టంట్లు చేస్తే కఠినమైన చర్యలతో పాటు జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. లోపల నుండి వచ్చినా సార్, కాకపోతే కొంచెం అతిగా డ్రైవింగ్ చేసిన పోలీసులు స్టేషన్కి వచ్చినారు. వచ్చినా సార్ మానపాస్ దగ్గర కొంచెం అతిగా డ్రైవింగ్ చేసినాను. ఒక పోలీసు వాళ్ళు అయితే మంచిగా చెప్పినారు, ఇంకోసారి అటు చేసి కేసు పెడతామన్నారు. నాలాగా అతిగా డ్రైవింగ్ ఎవరు చేయకండి, మీద ట్రాక్టర్ డ్రైవరు పడుకొని నడపడం, దానివల్ల ఆ ట్రాక్టర్ డ్రైవర్ని ఫైండ్ అవుట్ చేసుకొని పుల్లూరు విలేజ్ అయితే అతనిది ఆ డ్రైవర్ని ప్లస్ ఓనర్ పోలీస్ స్టేషన్కి పిలిపించి నిన్నటి నుంచి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈరోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ హైవే మీద ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి హెచ్చరిస్తే చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పినాం. అందులో భాగంగా ఈ హైవే మీద పోతున్నప్పుడు పిల్లలు ఈ రీల్స్ కోసం అని చెప్పి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఈ హైవే మీద ఎక్కడైనా సరే కానీ ఇలాంటి చేసినట్లయితే హైవే మీద మేము పెట్రోలింగ్ ఉన్నాము అయినా కానీ ఇది మిస్ అయినట్టుంది. ఎట్లా ఈ హైవే మీద పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా రీల్స్ చేసుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కంపల్సరీ కఠినమైన చర్య తీసుకుంటామని చెప్తున్నాము. అందులో భాగంగానే 12 years 18 years బిలో ఉన్న మైనర్స్ ఎవరైనా సరే కానీ హైవే మీద కానీ ఎక్కడైనా సరే బండ్లు నడిపినట్లయితే, కార్లు కానీ బైకులు కానీ నడిపినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటామని కోరుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి అదుపు తప్పిన లారీ. కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కీసర నుండి ఈసీఐఎల్కి కంకర లోడ్తో వెళ్తున్న లారీ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మంగళవారం పరిశీలించారు. త్వరలో ఈ ఫ్లైఓవర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ 178 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణం చేసింది. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, 6 లైన్లతో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 2 ఫ్లైఓవర్లపై నిర్మించిన 3rd లెవెల్ ఫ్లైఓవర్ ఇది. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్లే వాహనదారులకు రాకపోకలు ఈజీ కానున్నాయి. ఫ్లైఓవర్ ద్వారా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు కనెక్టివిటీ మెరుగైంది. కొండాపూర్ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్పై నుంచి జర్నీ సులభంగా కానుంది. మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ షాపుల వద్ద నిరుపేదలు ఇబ్బందులు పడి కాపులు కాస్తున్నారు. 3 నెలల రేషన్ బియ్యం కోసం ఉదయం 6 గంటల నుండి ఖాళీ బస్తాలు క్యూ లైన్లో పెట్టి బియ్యం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. షాపులో బియ్యం ఉన్నప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ సరఫరా చేయడం లేదు.
దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు స్పందించి తమకు రేషన్ బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎన్ని రోజులు తిరగబట్టి నువ్వు ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? ఏమన్నాయ్యా నేను ఊరుకోయాలని వచ్చిన తీసుకున్నావా మరి రేషన్? తీసుకోలే. ఏమంటారు? తీసుకోకనే డబ్బులు పడుతుంది. ఎన్ని గంటలకు వచ్చినావు? పొద్దుగాల వచ్చిన. ఇస్తుర్రా? ఎందుకు ఇస్తారా? అదేందా అందరం వచ్చి కూర్చున్నాం, అందరం ఎన్నే ఉండి పాడైనా. ఎన్ని గంటలకు వచ్చినావు? 8 గంటలకు వచ్చిన. ఇప్పుడు ఎంత అవుతుందో ఏమంటారు? పోసుడు లేదు, తీసుడు. ఎన్ని నెలలు రావాలి? 3 నెలలు ఇచ్చిరా ఇంతకు ముందు ఎప్పుడు? ఈ ఆడదయ్యా ఇచ్చిన కష్టమా? ఇయ్యకనే పోయి మరి ఇయ్యకనే పోయి కూసుని దాకా అయితే యాష్ట కష్టం. రాష్ట్రానికి కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం షాద్నగర్ పట్టణం రాజకీయానికి తగిలింది. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల అనంతరం తిరిగి బీజేపీ గుటికి చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన తనకు జూబ్లీహిల్స్ పోలీసుల నుండి నోటీసు అందిందని, పోలీసు విచారణ జాబితాలో తన ఫోన్ నెంబర్ ఉందని, దీనిపై విచారించాలని పిలుపు రాగా ఆ నోటీసు అందుకొని విచారణకు హాజరైనట్లు తెలిపారు. నవంబర్ 15 నుండి 30వ తేదీ వరకు సంబంధించిన మీ ఫోన్ డేటా వివరాలు తమ వద్ద ఉన్నాయని, అంతకు ముందు ఉన్న డేటా లేదని పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలిపారు. మీరు 24 గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా. అంటే సుమారు నేను మాట్లాడిన 50,000 మంది యొక్క గోప్యతను మీరు హరించారు. నా ఒక్కరిని కాదు మీరు హరించింది హక్కు. నాతో పాటు మాట్లాడిన, నాతో ఫోన్ మాట్లాడి నాకు సంఘీభావం తెలిపిన 50,000 మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించారు. మళ్ళీ అదే 50,000 మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ఇది. ప్రజలకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, రానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి. వాళ్ళ నేను బాధాకరంగా చెప్తున్నా, కేవలం నేను నా భార్యతోనో నేను మా అమ్మ నాయనతోనో మాట్లాడిన విషయాల గురించి మాట్లాడతలేను. ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది, ఆయన కొత్తగా ఏం చేసేది లేదు, నేను వేరే కొత్తగా పాతగా చేసేది లేదు. కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను. నేను సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నా. ఇంకా ఎంతమంది మీద ట్యాపింగ్ చేసినారు మీరు? నేను పేర్లు, ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తెలియలేదు సార్. మేము అడగడం జరిగింది, సార్ మరి మీరు డైరెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ప్రోద్బలం ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసి ఉంటారు. అది కూడా ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలో. ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పొట్టోని పొడుగోడు కొట్టిండు, పొడుగోని పోషమ్మ కొట్టింది. ఏం సాధించినావు? ఓడిపోయింది కదా, ఏం సాధించినావు? మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతోని మాట్లాడిన 50,000 మందిలో 100 మందో 200 మందో జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, సంఘీభావం తెలిపిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని ఏం చేసేటోళ్ళు మీరు? వాళ్ళని ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలనే కదా. ఇది నియంతృత్వం పోకడ కాదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక మంది చేసిరని చెప్పిండ్రు, అక్కడ వాళ్ళు చెప్పింది ఇదే అంటే, సార్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కూడా ఉన్నాయి సార్. అందులో అనుమానం 2 మంత్రులు అవి ఉన్నాయి, నెంబర్ 1, 2, 3లో ఉన్నాయి, 1, 2 ఉన్నాయి, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాయి, మీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇప్పుడు మీదే వచ్చిందని చెప్పారు. ఏంటంటే నేను అనుకున్న కారణం ఏంటంటే, నాకు టికెట్ పోయిన తర్వాత అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వైపు ఉన్నారు. అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది, ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది. నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు. నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే, పెద్ద పదవులు ఉన్నోళ్ళు కాదు. వీళ్ళని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోగలుగుతామనే ఉద్దేశంతో నా ట్యాపింగ్ చేశానని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను బలహీనంగా కనపడ్డా. నాకు అప్పుడు గాడ్ ఫాదర్ లేడు, ఒక పార్టీ లేదు, ప్రజల మద్దతే ఉంది. నన్ను ఇంకా బలహీన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితేనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వకసేనారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం. బోర్డు సమావేశానంతరం టీటీడీ ధర్మ ప్రచార పరిషత్పై జరగనున్న సమావేశం. శ్రీవారి వైభవం, సనాతన ధర్మ వ్యాప్తికి విస్తృతంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరుగుతాయని చెప్పి తెలిసిందే. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి అత్యవసర సభ్యులకి అందరికీ కూడా స్వాగతం కలుపుతూ ముందుగా ప్రార్థనతో
ఈ కార్యక్రమాన్ని మంచి బంగారు చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి మునకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరించు చేయి ఇందరికి పగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం ఇచ్చు చేయి. విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు 7గురిని సివిల్ కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని కోర్టులో సీట్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టులో నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. అనగారు కొద్ది సైడ్ సార్ మరి తీసుకోండి స్పాట్ పడుతుంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కలెక్టర్. పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ.